వల్లభనేని వంశీ మీద ప్రభుత్వ తీరుపై వైఎస్ జగన్ ఫైర్ అని చెప్పి వార్త వచ్చింది. ఎందుకు ఇలా అంటున్నాడంటే, దీనికి ఈయన చెప్పే కారణం ఏంటి అంటే, గన్నవరం కేసులో నా మీద టీడీపీ నేతలు ఒత్తిడి తీసుకొచ్చి తప్పుడు కేసు పెట్టించారు అని చెప్పి సాక్షాత్తు జడ్జి గారి ముందే ఒక దళిత యువకుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో ఈ కేసులో ఒరిజినల్గా ఆ దళిత యువకుడు వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో అధికార పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ కుట్ర బట్టబయలైంది, బండారం బయటపడిందని చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు దుర్మార్గాలు చేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆర్గ్యుమెంట్. ఏం జరిగింది ఇక్కడ అసలు? టీడీపీ గన్నవరం ఆఫీస్ మీద 2023 ఫిబ్రవరి 20వ తేదీన దాడి జరిగింది. అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ అనుచరులు పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి ధ్వంసం చేశారు అక్కడ అని చెప్పి వార్తలు కూడా వచ్చినాయి. నిజానికి పోలీసులు అప్పుడే కేసు పెట్టారు. అయితే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ కావడం చేత వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచినా కూడా ఆయన వైఎస్ఆర్సీపీలో కొనసాగుతూ ఉండటం చేత పోలీసులు ఆ కేసుని చాలా లైట్గా తీసుకున్నారు. మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసులో వేగం పెరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వల్లభనేని వంశీని అరెస్ట్ చేయాల. ఎందుకంటే ఈ కేసులో డజన్ల కొద్దీ నిందితులను చేర్చారు. వాళ్ళల్లో వల్లభనేని వంశీ 71వ నిందితుడిగా ఉన్నాడు. అయినా కూడా తను కూడా అరెస్ట్ చేస్తారనేటువంటి భయంతో ఆయన కోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. దీని మీదనే ఇప్పుడు చాలామంది వైసీపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. అసలు ఈ కేసులో అరెస్ట్ చేయొద్దు వల్లభనేని వంశీని అని కోర్టు బెయిల్ ఇచ్చింది, బెయిల్ ఉన్నా కూడా అరెస్ట్ చేస్తున్నారు అనే మాట కూడా మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసింది ఒరిజినల్ గన్నవరం టీడీపీ ఆఫీసు మీద జరిగిన దాడి సంఘటనకు సంబంధించి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించిన దళిత యువకుడి వాంగ్మూలానికి సంబంధించి. ఈ కేసు నడుస్తూ ఉండగా మొన్న 7వ తేదీన ఒరిజినల్గా ఎవరైతే రిపోర్ట్ ఇచ్చారో ఈ కేసులో ఎవరైతే కేసు పెట్టారో ఆ వ్యక్తి పేరు సత్యవర్ధన్. అతను గన్నవరం టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. ఇన్సిడెంటల్లీ అతను ఎస్సీ వర్గానికి చెందినవాడు. అతని పేరు మీద ఈ కేసు నమోదైంది. ఇక్కడ ఫస్ట్ గుర్తుంచుకోవాల్సిన విషయం, ఈ కేసు నమోదు చేసింది 2023లోనే వైసీపీ ప్రభుత్వ హయాంలోనే. కాబట్టి దొంగ కేసు పెట్టారు అనడానికి వీల్లేదు. అసలు ఎవరూ దాడి చేయకుండానే కేసు పెట్టారు అని చెప్పడానికి వీల్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఈ కేసు నమోదైంది. అప్పుడే ఈ సత్యవర్ధన్ ఈ కేసు పెట్టాడు. ఆయన పేరు మీదనే కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. అప్పుడు పోలీసులు ఇదంతా అబద్ధం అనేమి చెప్పాల, కాకపోతే కేసుని ఒక మూలన పడేశారు అంతే. తాజాగా ఈ కేసులో జరిగిన ట్విస్ట్ ఏమిటి? ఎవరైతే ఈ కేసు పెట్టారో అప్పట్లో ఈ సత్యవర్ధన్ అనే కంప్యూటర్ ఆపరేటర్, అతను మొన్న 10వ తేదీన నేరుగా విజయవాడలో ఎస్సీ ఎస్టీ అత్యాచారాల కేసును విచారించేటువంటి న్యాయమూర్తి ముందుకు వెళ్ళి నా చేత బలవంతంగా కేసు పెట్టించారు, నాకు ఈ కేసుతో ఏమీ సంబంధం లేదు, నాకేమీ తెలియదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అక్కడి నుంచి కథ మళ్ళీ మలుపు తిరిగింది. ఈ వార్తను సాక్షిలో కూడా చాలా ప్రముఖంగా వేసుకున్నారు. ఆ మరుసటి రోజున కేసు పెట్టినంతనే చెప్తున్నాడు అసలు ఏమీ జరగలేదని. దాడి జరిగినట్టుగా అన్ని వీడియోలు కూడా ఉన్నాయి, అది వేరే విషయం. ఒక కారుని దగ్ధం కూడా చేశారు ఆఫీసు బయట. కానీ ఏ వ్యక్తి అయితే కేసు పెట్టాడో ఆ వ్యక్తే నాకేమీ తెలియదు అంటే అసలు కేసే ఉండదు. కాబట్టి అంతటితోటి వల్లభనేని వంశీ కావచ్చు, ఈ కేసులో ఇంకా చాలామంది నిందితులు ఉన్నారు, వాళ్ళకి కావచ్చు పెద్ద రిలీఫ్ వస్తుంది. కానీ ఆ వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలా వెళ్ళాడు ఈయన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కోర్టుకి, ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడున్నాడు మనిషి అని వెతకడం ప్రారంభిస్తే అంతకు 2 రోజుల ముందటి నుంచి సత్యవర్ధన్ ఎవరికి టచ్లో లేడు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా టచ్లో లేడు. అతను చాలా కాలంగా హైదరాబాద్లో ఉంటున్నట్ట. ఈ గన్నవరం ఆఫీస్ మీద దాడి తర్వాత బహుశా సేఫ్టీ కోసం అతను హైదరాబాద్ వచ్చేసాడు. కొన్ని పనుల మీద ఈ మధ్యనే విజయవాడ వెళ్ళాడు 7వ తేదీన. ఆ మరుసటి రోజున అతన్ని వల్లభనేని వంశీకి చెందిన మనుషులు ఆయుష్ ఆసుపత్రి దగ్గరికి పిలిచి అతను కిడ్నాప్ చేసి హనుమాన్ జంక్షన్కి తీసుకెళ్లారట. పోలీసులు చెప్తున్న వివరాలు ఇవన్నీ. తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు ఒక వీడియో రికార్డింగ్ చేశారు అతని చేత మాట్లాడించి. ఏమని? ఈ కేసుతో నాకేమీ సంబంధం లేదు, నన్ను టీడీపీ వాళ్ళు బలవంతం చేసి ఈ కేసు పెట్టించారు వల్లభనేని వంశీ మీద, ఇతరుల మీద, అసలు గన్నవరం ఆఫీస్ మీద దాడి జరగడమే నేను చూడలేదు, ఇట్లాంటివి. అక్కడి నుంచి అతను విజయవాడకి తీసుకొచ్చి నేరుగా ఎస్సీ ఎస్టీ కేసును విచారించేటువంటి న్యాయమూర్తి దగ్గరకు తీసుకెళ్ళి అక్కడ అతని వాంగ్మూలాన్ని రికార్డు చేయించి అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకెళ్లారు. హైదరాబాద్లో వల్లభనేని వంశీ మైహోమ్ భూజా అని చెప్పి అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉంటారు, అక్కడికి తీసుకెళ్లారట. అక్కడ ఏదో మాట్లాడుకున్నారు. అక్కడి నుంచి అతన్ని మళ్ళీ విశాఖపట్నం తీసుకెళ్లారు.
పోలీసులు చివరికి అతన్ని విశాఖపట్నానికి ట్రేస్ చేసి అక్కడి నుంచి పట్టుకొచ్చారు. ఇప్పుడు ఈలోగా అతని అన్న కిరణ్ పోలీసులకు ఒక కంప్లైంట్ ఇచ్చాడు, 2 రోజుల నుంచి మా బ్రదర్ కనిపించడం లేదు అని. ఆ బేసిస్ మీద ఇప్పుడు కొత్తగా కేసు నమోదైంది. ఏంటి కొత్తగా నమోదైన కేసు? ఫిర్యాదు చేసిన వ్యక్తిని కిడ్నాప్ చేసి గతంలో తాను ఇచ్చినటువంటి సాక్ష్యానికి విరుద్ధంగా సాక్ష్యాలను ఇప్పించి ఈ కేసు నుంచి బయటపడడానికి ప్రయత్నించారు అని. ఇది కొంచెం పెద్ద పథకమే. మామూలుగా ఎవరు ఈ స్థాయిలో ఇట్లా చేయరు. ఎవరైతే ఫిర్యాదు చేశారో అతని చేత కంప్లైంట్ విత్డ్రా చేయిస్తే కేసే ఉండదని చెప్పి వీళ్ళు అనుకున్నారు. కాకపోతే మళ్ళీ వేరే కేసు పెట్టచ్చు అనుకోండి, కానీ అది చాలా టైం పడుతుంది కదా. ఈ లోపల దాని స్టీమ్ తగ్గిపోతుంది. గతంలో 2023లో పెట్టిన కేసు ఇప్పుడు ఒకవేళ చెల్లదు అంటే, అందుకోసం అని చెప్పి బహుశా ఇంత పెద్ద ప్లాన్ వేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో కాదు అరెస్ట్ చేసింది వంశీని, ఒక దళితుడు మ్యాజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన తర్వాత కూడా అరెస్ట్ చేశారు అనేది ఇంకో పాయింట్ జగన్ది. అసలు ఆ విధంగా వాంగ్మూలం ఇవ్వడమే క్రిమినల్ యాక్టివిటీ. కిడ్నాప్ చేసి బెదిరించి భయపెట్టి ప్రలోభపెట్టి విత్డ్రా చేయించడానికి ప్రయత్నించారు అనేది సపరేట్ కేసు. అది ఆ కేసు కింద అరెస్ట్ చేశారు ఇప్పుడు ఈయన్ని. సరే, పోలీసుల ఆరోపణలన్నీ కరెక్టా కాదా అంటే అవన్నీ ప్రూవ్ కావాలి కోర్టులో. ఈ సెకండ్ కేసులో కూడా, ఫస్ట్ కేసులో వీడియోలు ఉన్నాయి, కాకపోతే వల్లభనేని వంశీ అక్కడేమీ లేడు ఆ టైంలో, కానీ అతను మాస్టర్ మైండ్ అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఈ సెకండ్ కేసులో ఈ సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి హనుమాన్ జంక్షన్ తీసుకెళ్ళి అక్కడ వీడియో రికార్డింగ్ చేసి అక్కడి నుంచి తీసుకొచ్చి విజయవాడ మేజిస్ట్రేట్ ముందు అక్కడ వాంగ్మూలం ఇప్పించి అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్ళి అక్కడ వంశీ చేత మాట్లాడించి అక్కడి నుంచి మళ్ళీ విశాఖపట్నం తీసుకెళ్ళి అక్కడ పెట్టారు అనడానికి ఇప్పుడు పోలీసులు ఆధారాలు సేకరించాలి. వెహికల్ మూవ్మెంట్స్ని కనిపెట్టడం పెద్ద కష్టం కాదు, మేము ఈ మొత్తం ఆధారాలను సేకరించబోతున్నాం అని కూడా పోలీసులు చెప్పారు. ఈ ఆధారాలని సేకరించిన తర్వాత సత్యవర్ధన్ కనుక పోలీసులు క్లెయిమ్ చేస్తున్నట్టుగా హైదరాబాదులో వల్లభనేని వంశీ ఇంటికి కూడా వెళ్ళి ఉంటే ఖచ్చితంగా తన మీద ఫిర్యాదు చేసిన వ్యక్తిని బెదిరించడానికి ప్రయత్నించాడు అని పోలీసులు కోర్టులో వాదించడానికి గట్టి సాక్ష్యాధారాలు ఉంటాయి. సో ఆ రకంగా వల్లభనేని వంశీ ఈ కేసులో దొరికిపోయాడు. గమ్మత్ ఏమిటంటే అసలు కేసులో అతను అరెస్ట్ చేస్తారని చెప్పి చాలా కాలం పాటు అనుకున్నారు. ఎందుకంటే అతను నేరుగా టీడీపీ ఆఫీస్ మీదనే దాడి చేయించాడు అని ఆరోపణ. అట్లాంటి కేసులోనేమో అరెస్ట్ కాకుండా తప్పించుకున్నాడు ఆయన, యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు బహుశా అతి తెలివిగా పకడ్బందీగా అనుకొని ఒక ప్రణాళికను రచించి ఆ ప్రకారం ఈ కేసు నుంచి తప్పించుకుందాం అనేటువంటి ప్రయత్నంలో దొరికిపోయాడు.